హలో హోమియోపతి లవర్స్ అండ్ లర్నర్స్, నేను డాక్టర్ హిమబిందు, కన్సల్టెంట్ హోమియోపతి. ఈ వీడియోలో మనం హోమియోపతి వైద్య విధానంలో PQRS సిమ్టమ్స్ యొక్క ప్రాధాన్యత గురించి తెలుసుకోబోతున్నాము. ఇండివిజువలైజేషన్ అన్నది హోమియోపతిలో ఫండమెంటల్ ప్రిన్సిపల్. ప్రతి వ్యక్తి ఒకేలా ఉండరు. అది హెల్తీ స్టేట్లో కావచ్చు లేదా డిసీజ్డ్ కండిషన్స్లో అయినా కావచ్చు. సేమ్ సిచ్యువేషన్స్లో ఒకరు ఒకలాగా స్పందిస్తుంటారు, మరొకరు ఇంకోలా స్పందిస్తూ ఉంటారు. కొందరికి ఆరుబయటగాలంటే ఇష్టం, కొందరికి చల్లగాలంటే, కొందరికి వెచ్చతనం అంటే ఇష్టం. ఒక పర్టికులర్ స్టిమ్యులైకి ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా రెస్పాండ్ అవుతుంటారు. డిజైర్స్, అవర్షన్స్, అడిక్షన్స్, హ్యాబిట్స్లో కూడా తేడాలుంటాయి. ప్రతి వ్యాధికి కొన్ని లక్షణాలు అంటే కామన్ సిమ్టమ్స్ ఉంటాయి. ఈ కామన్ సిమ్టమ్స్ ఆధారంగా వ్యాధిని డయాగ్నోస్ చేస్తాం. జ్వరం వచ్చినప్పుడు దాహం వేయడం అన్నది కామన్ సిమ్టమ్. కానీ ఎంత జ్వరంగా ఉన్నా, నాలుక పీక్కుపోతూ ఉన్నా దాహం లేకపోవడం అన్నది అన్కామన్ సిమ్టమ్. ఇది అందరిలో ఉండదు, ఆ వ్యక్తికి అది ప్రత్యేక లక్షణం. హోమియోపతిలో కామన్ సిమ్టమ్స్ కంటే అన్కామన్ సిమ్టమ్స్కి అంటే PQRS సిమ్టమ్స్కి అంటే పెక్యూలియర్, క్వియర్, రేర్, స్ట్రాంగ్, స్ట్రైకింగ్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఇలా ఒక వ్యక్తి యొక్క యూనిక్ అండ్ క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ ఆధారంగా ఆ వ్యక్తిని మిగిలిన వారితో డిఫరెన్షియేట్ చేసే ప్రాసెస్ని ఇండివిజువలైజేషన్ అంటాం. ఈ PQRS సిమ్టమ్స్ వ్యక్తులకే కాదు, మెడిసిన్స్ కూడా ఉంటాయి. పూర్తి ఆరోగ్యవంతమైన మానవుల మీద డ్రగ్ ప్రూవింగ్ చేసినప్పుడు అవి వారిలో కొన్ని సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేశాయి. అవి ఆ డ్రగ్ యొక్క ప్రత్యేక లక్షణాలు అంటే PQRS సిమ్టమ్స్ అన్నమాట. ఇప్పుడు ఎగ్జాక్ట్గా పేషెంట్ యొక్క PQRS సిమ్టమ్స్ లాంటి సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేసిన మోస్ట్ సిమిలర్ మెడిసిన్ని సెలెక్ట్ చేసి ఇస్తాం. ఈ మోస్ట్ సిమిలర్ మెడిసిన్ని సిమిలిమమ్ అంటాం. ఇలా పేషెంట్కి సంబంధించిన ఖచ్చితమైన హోమియోపతి మందును సెలెక్ట్ చేసే విషయంలో ఈ PQRS సిమ్టమ్స్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. హోమియోపతి వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు సంబంధం లేని ప్రశ్నలు వేస్తున్నారేంటా అని చాలామంది ఆశ్చర్యపోతూ ఉంటారు. అవి సంబంధం లేని ప్రశ్నలు కాదు. పేషెంట్స్ యొక్క పెక్యూలియర్, రేర్, క్యారెక్టరిస్టిక్ సిమ్టమ్స్ని కనుక్కోవడానికి వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, దయచేసి కోఆపరేట్ చేయండి. దానివల్ల మీకు సంబంధించిన ఖచ్చితమైన మందు దొరుకుతుంది. అసలు హోమియోపతిక్ డ్రగ్ ప్రూవింగ్ ఎలా చేస్తారు? అసలు సిమ్టమ్స్ని ప్రొడ్యూస్ చేసే పదార్థాల నుంచి సిమ్టమ్స్ని తొలగించే ఔషధాలను ఎలా తయారు చేస్తారు? అసలు హోమియోపతి మందులు ఎలా పనిచేస్తాయి అనే ఆసక్తికరమైన విషయాల గురించి ఫర్దర్ వీడియోస్లో తెలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.